అప్పుడు అక్కడికి వచ్చిన ఏసీపీ షిండే ఏమైంది అని కోపంతో వాడేమీ చెప్పలేదా? మినిస్టర్ గారు ఫోన్ పైన ఫోన్ చేసి నాపైన అరుస్తున్నారు. వాడు ఎలా నిజం చెప్పాడో చూస్తాను అని ఎంతో కోపంగా వెళ్ళి సెల్లో వీరాని ఒక కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో చేతులు వెనక సైడు కట్టివేసి కాళ్ళు రెండు కూడా కట్టివేసి రక్తం కారుతున్న దెబ్బలకు ఎర్రటి కారం రుద్ది చిత్రవద చేస్తుంటారు. అయినప్పటికీ వీరా చిత్రవధను భరిస్తాడేగాని నోరు మాత్రం విప్పడు. పోలీస్వాళ్లు అడిగేవాటికి ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడు. అంతలోనే ఏసీపీ సెల్ఫోన్కి మినిస్టర్ గారు ఫోన్ చేసి, ఏ ఏసీపీ, నా పని ఏమైందని, వాడు ఏమైనా చెప్పాడా అని అడుగుతాడు. అప్పుడు ఏసీపీ షిండే, నో సార్, వాడు ఎంత టార్చర్ చేసినా నోరు విప్పడం లేదు సార్ అంటాడు. అప్పుడు మినిస్టర్ ఫోన్లో, చూడు షిండే, ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. వాణ్ణి మాత్రం నాకు కావాల్సింది ఎక్కడ దాచాడో చెప్పమను, లేదంటే వాణ్ణి చంపే వరకు టార్చర్ చెయ్యి అంటాడు. అప్పుడు ఏసీపీ, నో సార్, వాడింకా టార్చర్ చేస్తే చనిపోతాడు అని చెప్తాడు. మినిస్టర్ కోపంలో, వాడు చనిపోయినా పర్వాలేదు, కాని వాడు నాకు కావాల్సింది ఎక్కడుందో చెప్పేవరకు వాణ్ణి వదిలిపెట్టకు, కావాలంటే సీఎంతో నేను మాట్లాడతాను అంటాడు. దానికి ఏసీపీ, ఓకే సార్, ఐ విల్ ట్రై మై బెస్ట్ అనంటాడు.